హాయ్ ఫ్రెండ్స్. మొదటిసారి మహం ఛానల్ వీడియోస్‌ని వారు సబ్స్క్రైబ్ చేసుకోండండి. తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నుంచి మరో 2 నోటిఫికేషన్‌లయితే రాబోతున్నాయండి. ఇక్కడ చూడొచ్చు మనకు డిగ్రీ కాలేజ్ లెక్చరర్‌లతో పాటు అదే విధంగా ఫిజికల్ డైరెక్టర్, అదే విధంగా లైబ్రరీకి సంబంధించినటువంటి పోస్టులయితే రావడం జరుగుతుంది. దాదాపుగా 544 పోస్టులతో ఇక్కడ నోటిఫికేషన్ అయితే రావడం జరుగుతుందండి. సో, వాస్తవానికి డిగ్రీ కాలేజ్ లెక్చరర్ అదే విధంగా లైబ్రరీకి సంబంధించినటువంటి నోటిఫికేషన్ దాదాపుగా 2022లోనే నోటిఫికేషన్ ఇచ్చినప్పటికీ మరి దాన్ని హోల్డ్‌లో పెట్టడం జరిగింది. సో, ఇక్కడ చూడొచ్చు మనకు ద కమిషన్ రిలీజ్డ్ ద నోటిఫికేషన్ 544 పోస్ట్ ఆఫ్ ద అసిస్టెంట్ ప్రొఫెసర్ లెక్చరర్స్ అదేవిధంగా లైబ్రేరియన్స్, అదేవిధంగా ఫిజికల్ డైరెక్టర్ సంబంధించినటువంటి సబ్జెక్ట్స్‌కి సంబంధించినటువంటి ఇవ్వడం జరిగింది. దానికి సంబంధించినటువంటి మనకు మల్టీ జోనల్ వైస్‌గా సంబంధించినటువంటి పోస్టులు ఎన్ని ఉన్నాయి? ఇంగ్లీష్‌లో మల్టీ జోనల్ 1లో 11 పోస్టులు, మల్టీ జోనల్ 2లో 12 పోస్టులు, అదేవిధంగా టోటల్ చూసుకున్నట్లయితే 23 పోస్టులు. తెలుగులో కూడా చూసుకున్నట్లయితే మల్టీ జోనల్ 1లో 13 పోస్టులు, అదేవిధంగా మల్టీ జోనల్ 2లో 14 పోస్టులు, టోటల్‌గా 27 పోస్టులు. ఉర్దూలో 2 పోస్టులు, సాంస్క్రిట్‌లో 5 పోస్టులు, స్టాటిస్టిక్స్‌లో 23 పోస్టులు, మైక్రోబయాలజీలో 5 పోస్టులు, బయోటెక్నాలజీలో 9 పోస్టులు, అప్లైడ్ న్యూట్రిషన్‌లో 5 పోస్టులు, కంప్యూటర్ సైన్స్ అప్లికేషన్స్‌లో 311 పోస్టులు. సో, ఈ విధంగా మనకు అన్ని సంబంధించినటువంటి ఖాళీలతో పాటు మల్టీ జోనల్ వైస్‌గా సంబంధించినటువంటి నోటిఫికేషన్ వస్తే ఇక్కడ క్లియర్ కట్‌గా ఇవ్వడం జరిగింది. ఇక్కడ ఫిజికల్ డైరెక్టర్‌కి సంబంధించినటువంటి నోటిఫికేషన్స్ కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. దాదాపుగా 29 పోస్టులతో అదేవిధంగా లైబ్రరీకి సంబంధించిన పోస్టులు కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఒకసారి చూడొచ్చు 24 పోస్టులతో ఇవ్వడం జరిగింది. అంటే మొత్తానికి ఓవరాల్‌గా 544 పోస్టులయితే ఇవ్వడం జరిగిందండి. మనకు ఏదైతే డిగ్రీ కాలేజ్ లెక్చరర్‌లతో సంబంధించినటువంటి పోస్టులు. అయితే కొత్తగా ప్రభుత్వం ఏం చేస్తుందంటే కొత్త రూల్స్ అయితే తీసుకురావడం జరిగిందనమాట. ఆ కొత్త రూల్స్ ఏంటిదంటే అకాడమిక్ స్కోర్ అనేది 50 మార్క్స్ ఉంటుంది. అదేవిధంగా పరీక్షలో 40 మార్క్స్ ఉంటుంది. అదేవిధంగా ఇంటర్వ్యూలో 10 మార్క్స్ ఉంటుందనేసి ఇక్కడ క్లియర్ కట్‌గా చెప్పడం జరిగింది. అసిస్టెంట్ ప్రొఫెసర్ అదేవిధంగా లైబ్రేరియన్ అదేవిధంగా పీడీ నియామకాల్లో గైడెన్స్ అనేసి ఇవ్వడం జరిగింది. టీజీపీఎస్సీ ద్వారానే రిక్రూట్‌మెంట్ ఉత్తర్వులు జారీ అనేసి కూడా ఇక్కడ స్పష్టంగా చెప్పడం జరిగింది. అంటే రాష్ట్రంలో సర్కారు డిగ్రీ కాలేజీలో ఖాళీగా ఉన్న అసిస్టెంట్ ప్రొఫెసర్, లైబ్రేరియన్, ఫిజికల్ డైరెక్టర్ పోస్టుల భర్తీకి రాష్ట్ర ప్రభుత్వం కొత్త నిబంధనలను ఖరారు చేసింది. గతంలో ఉన్న గందరగోళాన్ని తొలగిస్తూ కోర్టు కేసులను తావు లేకుండా ఉండేలా ఎంపిక ప్రక్రియను గైడ్‌లైన్స్‌ను విడుదల చేసే ప్రయత్నంలో విద్యాశాఖ కార్యదర్శి యోగిత రాణా ఉత్తర్వులు జారీ చేయడం జరిగింది. అంటే ఈ ఎంపిక ప్రక్రియ ఎలా ఉంటుందంటే ఇక్కడ కొత్త జీవో ప్రకారం ఎంపిక ప్రక్రియ మొత్తము 3 విభాగాల్లో విభజించారు అనేసి చెప్పడం జరిగింది. మొత్తం టోటల్ మార్క్స్ 100 మార్కులు ఉన్నప్పటికీ దీంట్లో ఇక్కడ చూడొచ్చు మనకు ఏదైతే అభ్యర్థి విద్యార్థి కార్డుల ఆధారంగా గరిష్టంగా 50% వెయిటేజ్ ఇస్తారు. సబ్జెక్ట్ నైపుణ్య పరీక్షించేందుకు ఇక్కడ పరీక్షకు 40% వెయిటేజ్ ఉంటుందనేసి కూడా స్పష్టంగా చెప్పడం జరిగింది. అంటే వ్యక్తిగత ఇంటర్వ్యూలకు దానికి సంబంధించినటువంటి 10 మార్క్స్ కూడా ఉంటుంది. ఇక్కడ ఇంటర్వ్యూ కూడా 1:5 నిష్పత్తిలో ఇంటర్వ్యూలు ఉంటాయనేసి కూడా ఇక్కడ చెప్పడం జరిగింది. అదే విధంగా దాంతో పాటు మనకు యూజీసీ సంబంధించినటువంటి నిబంధనల ప్రకారమే మరి దీనికి సంబంధించినటువంటి నియామకాలన్నీ కూడా 2018 రెగ్యులేషన్స్ తర్వాతి సవరణల ప్రకారమే జరుగుతాయనేసి ప్రభుత్వం ఇక్కడ స్పష్టం చేసింది. అంటే ఇంటర్వ్యూ నిర్వహణ కోసం టీజీపీఎస్సీ చైర్మన్ లేదా వారి ప్రతినిధి అధ్యక్షతన ఇక్కడ కాలేజియేట్ ఎడ్యుకేషన్ కమిషనర్ అదేవిధంగా ముగ్గురు సబ్జెక్ట్ నిపుణులతో ఒక సెలక్షన్ కమిటీ ఉంటుందనేసి కూడా స్పష్టంగా చెప్పడం జరిగింది. అంటే ఓవరాల్‌గా ఏం చెప్తున్నారంటే డిగ్రీ కాలేజ్ లెక్చరర్‌కి సంబంధించినటువంటి మొత్తం 100 మార్క్స్‌లు ఉంటే దాంట్లో 50% అనేది మరి దీనికి సంబంధించినటువంటి సబ్జెక్ట్ వెయిటేజ్ ఉంటుందనేసి అంటే ఏదైతే అకాడమిక్ ఉంటుందో దానికి సంబంధించినటువంటి దాంట్లో అదేవిధంగా 40 మార్క్స్ అనేది మీరు నైపుణ్యం బట్టి ఉంటుంది. అదేవిధంగా 10% అనేది ఏంటిదంటే ఇంటర్వ్యూ ఆధారంగా చేస్తారనేసి పరీక్ష ద్వారా 40%, ఇంటర్వ్యూ ద్వారా ఏమో 10%. అంటే 10 మార్క్స్. అంటే మొత్తం ఓవరాల్‌గా 100 మార్క్స్ ఉన్నప్పటికీ మరి ఇలాంటి కొత్త నిబంధనలు మరి అమలు చేస్తారా? అంటే ఇంటర్వ్యూలో గతం నుంచే కేసీఆర్ గారి ప్రభుత్వం నుంచే తీసివేయడం జరిగింది. మరి ఇప్పుడు ఈ ఇంటర్వ్యూను కొనసాగిస్తారా అన్న దానిపైన ఇప్పుడు సందిగ్ధంలో ఉన్నారనమాట. వాస్తవానికి ఇంటర్వ్యూలో కొన్ని అవకతవకలు జరుగుతున్నాయనే కారణంతోనే గత ప్రభుత్వం దీనిని రద్దు చేయడం జరిగింది. మరి కొత్తగా మరి ఇంటర్వ్యూలు ప్రవేశపెడితే మరి విద్యార్థులు ఎలాంటి స్పందన ఉంటుందనేది చూడాల్సినటువంటి పరిస్థితి. అంటే వాస్తవానికి డిగ్రీ కాలేజ్ లెక్చరర్‌లకు సంబంధించినటువంటి పోస్ట్‌లో గతంలో వేరే విధంగా ఉంది. కానీ ఇప్పుడు కొత్త రూల్స్ చేంజ్ చేస్తే మళ్ళీ ఈ 544 పోస్టులకు మరి ఎలాంటి స్పందన ఉండబోతుంది? ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు అన్న దానిపైన చూడాల్సినటువంటి పరిస్థితి అండి.
సో, ఇది ఓవరాల్‌గా మనకు సంబంధించినటువంటి తెలంగాణలో రాబోయేటటువంటి 2 నోటిఫికేషన్స్ కాబట్టి, మీ ప్రిపరేషన్ కంటిన్యూ చేసుకోండి. ఖచ్చితంగా నోటిఫికేషన్స్ అయితే 100% వచ్చే అవకాశాలు దాదాపుగా ఎక్కువ కనిపిస్తున్నాయండి. సో, ఇదే ఈరోజు సంబంధించినటువంటి అప్డేట్. వీడియో నచ్చిన లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి సార్.